అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ ఫుల్ స్వింగ్లో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలవాలని పట్టుదలగా ఉంది హస్తం పార్టీ. అటు ఎంపీ టికెట్ల కోసం పార్టీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఇక కీలక సీట్లలో పోటీకి ప్రముఖులు రెడీ అవుతున్నారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన లీడర్లు కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సీటుపై హైకమాండ్ పాజిటివ్గా ఉందనే సంకేతాలతో కొంతమంది నేతలు నియోజకవర్గాల్లో వర్క్స్ కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఇద్దరు సినీ నిర్మాతలు కూడా రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాత నటుడు బండ్ల గణేష్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో సినీ నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. నిర్మాతల మండలి ఎన్నికల సమయంలో తాను ఎంపీగా పోటీ చేస్తానని ఇంటిచ్చిన దిల్ రాజు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ పేరుతో స్వగ్రామం నర్సింగపల్లితో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది దిల్ రాజు ఫ్యామిలీ. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మైనంపల్లిని మెదక్ ఎంపీగా పోటీ చేయించేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట వెళ్లిన మైనంపల్లి స్థానికంగా ఓ సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీలో ఉంటానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే స్థానం నుంచి తనకు టికెట్ కావాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అడుగుతున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం తనకు మల్కాజిగిరి టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న భువనగిరి నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ సెగ్మెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కైలాస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. లోక్సభ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న వారిలో చాలా మంది మొన్నటి ఎమ్మెల్యేలుగా ఓడిన వారే ఉండటంతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఏఐసీసీ కండిషన్ ప్రకారం ఒక ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏడాది వరకు మళ్లీ కంటెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఇలా టికెట్ ఆశిస్తున్న వారిలో మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సంపత్ కుమార్, జీవన్ రెడ్డి, ఇందిరా, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఉన్నారు. వీరికి కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం టికెట్ కోసం అగ్రనేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ విహెచ్, పిసిసి నేత రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందోననే అంశం ఆసక్తిగా మారింది.